హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. పేరు గుర్తుపెట్టుకోండి. సో స్కోడా వాళ్ళ నుంచి కైలాక్ అయితే లాంచ్ అయిపోయింది కదా. సో మా బడ్జెట్ ఇంతే ఉంది, మాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ కావాలి అని నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయడం వల్ల ఈ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో ఇది ఒక మిడ్ వేరియంట్, సిగ్నేచర్ వేరియంట్ రివ్యూ అంటాం దీన్ని. సో బేస్ మోడల్ కావాలి, టాప్ మోడల్ కావాలి అనే వాళ్ళు ఇప్పుడే వీడియో స్కిప్ చేయండి. టాప్ మోడల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ ఉంది, వెళ్ళి చూసేయండి. బేస్ మోడల్ నెక్స్ట్ రాబోతుంది టెస్ట్ డ్రైవ్తో పాటు. ఈ సిగ్నేచర్ మిడ్ వేరియంట్ రివ్యూ ఎందుకంటే ఇంతే మా బడ్జెట్ ఉంది, మాకు లిమిటెడ్ ఫీచర్స్ ఓకే, ఒక సేఫ్టీ పర్ఫార్మెన్స్ కంఫర్ట్ కార్ కావాలి అన్న వాళ్ళ కోసం ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. అలాగే ఒక జర్మన్ బ్రాండ్ మనందరికీ తెలుసు. ఇంకా కైలాక్ విషయం మాట్లాడితే ఇది సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ, అంటే అండర్ 4 మీటర్లోనే ఈ ఎస్యూవీ ఉండబోతుంది. ఫ్రంట్ ఇంజన్తో, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. ప్లాట్ఫామ్ గురించి మాడితే VW గ్రూప్ వాళ్ళ MQB-AO ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ కొత్త ఏం కాదు, కొషాగ్, టైగాన్, స్లావియా, వర్చస్ ఇవన్నీ సేమ్ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అయినాయి కాబట్టి నమ్మకంగా తీసుకోవచ్చు. ఈ కార్ యొక్క అసెంబ్లింగ్ కూడా మన ఇండియాలోనే చెకన్ ప్లాంట్లో జరుగుతుంది. స్కోడా VW కార్స్ అన్ని కూడా ఇదే ప్లాంట్లో నుంచి అసెంబ్లింగ్ అవుతున్నాయి. ప్రొడక్షన్ డిసెంబర్ 2024 నుంచే స్టార్ట్ చేశారు, ఇప్పుడు లాంచ్ అనేది చేశారు. సో కైలాక్ ఓన్లీ ఒకే ఇంజన్ ఆప్షన్ వస్తుంది, 1 లీటర్ TSI పెట్రోల్. మాన్యువల్ ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మెయిన్ మాట్లాడాల్సింది కైలాక్ సిగ్నేచర్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అన్నాను, ప్రైస్ గురించి మాట్లాడాలి కాబట్టి. దీంట్లో మీరు మాన్యువల్ తీసుకుంటే ఈ వేరియంట్లో 11,43,000 రూపాయలు ఆన్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాదు. ఆటోమేటిక్ టాప్ అండ్ సిగ్నేచర్లో వెళ్తే ఈ పర్టికులర్ మిడ్ వేరియంట్లో 13,13,000 ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ ఒక 10,000 ఆటో ఇటో ఉంటుంది. షోరూమ్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, కాల్ చేసి కనుక్కోండి. సార్ చూస్తున్నా కదా, మరి మీరు అడిగిన విధంగానే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ బడ్జెట్లో మాకు కైలాక్ రివ్యూ కావాలన్నారు. సిగ్నేచర్ వేరియంట్ రివ్యూ అడిగినట్టుగానే తీసుకొచ్చాను. నేను ఒకటే కోరుతున్నాను, ఆటోమొబైల్ కంటెంట్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చే ఛానల్ని మరింత సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా పెట్టుకోండి. కుదిరితే ఒక లైక్ షేర్ కూడా కొట్టేయండి. బాగుంది. సరే, శుద్ధి లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కీస్ నుంచి చూస్తే సిగ్నేచర్ వేరియంట్ లాక్ అన్లాక్ బోట్ ఓపెనింగ్ సేమ్ టాప్ మోడల్ లానే కీలెస్ ఎంట్రీ మొత్తానికి వచ్చింది. బ్యాక్ సైడ్ స్కోడా లోగో ఉంది, ఫ్లిప్ కీ ఉంది. సో కీలెస్ ఎంట్రీ ఉంది కానీ పుష్ బటన్ ఉందని చెప్పానా, సో పుష్ బటన్ లేదు, కీస్ తోటి ఎంట్రీ చేయాలి. ఇంకా లుక్స్ అంటారా, సేమ్ టాప్ మోడల్ దింపేశాడు. ముంగడ మనకు స్కోడా లోగో చూడొచ్చు. దీన్ని మన గ్లాసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్తో 3 డ్రైప్స్, అంటే సిగ్నేచర్ వాళ్ళ స్కోడా గ్రిల్ అంటాం దీన్ని. DRL కూడా వస్తుంది, అందుకే నేను వాల్యూ ఫర్ మనీ అన్నాను. ఈ DRLలో సగం ఇండికేటర్ కూడా వర్క్ అవుతుంది, చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ పరంగా మాడితే ప్రొజెక్టెడ్ ఉండదు, టాప్ మోడల్లో ప్రొజెక్టెడ్ ఉంటుంది, దీంట్లో LEDs ఉంటాయి, అంతే డిఫరెన్స్. స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి, ఎయిర్ ఇంటేక్స్ అనేవి చూడొచ్చు, అంటే ఇంజన్ కూడా గాలి పీల్చుకోవాలి కదా, వేడిగా ఉంటుంది కాబట్టి. బోనెట్ అంటారా, సేమ్ కుషాక్ బోనెట్ దింపేశాడు. ఆటో వైపర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఉంటాయి. చలో కైలాక్ డైమెన్షన్స్ మాట్లాడదాము. సో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అంటే 4 మీటర్ లెంత్ ఉంటుంది, 1.78 మీటర్ అడ్డం ఉంది, 1.6 మీటర్ హైట్ వస్తుంది, 2.56 మీటర్ వీల్ బేస్. అన్ని కార్ల కంటే వీల్ బేస్ ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. కంఫర్ట్ బాగుంటుంది, 190 గ్రౌండ్ క్లియరెన్స్ స్టాండర్డ్ ఉంది. ఇక సైడ్ నుంచి 16 ఇంచెస్, ఇక్కడ మనకు టాప్లో 17 ఇంచెస్ చూసాం కదా నిన్న. ఇక్కడ మనకు సిల్వర్ అలాయ్స్ వచ్చాయి, అక్కడ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్స్ ఉన్నాయి. నిన్న చూడండి వీడియో మళ్ళీ ఒకసారి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ మ్యాక్ పర్సన్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్స్తో పాటు సస్పెన్షన్ బాగుంది కంఫర్ట్గానే. నేను టెస్ట్ డ్రైవ్ అప్లోడ్ చేస్తాను చేయట్లేదు, తిట్టుకుంటున్నారు కదా, నెక్స్ట్ వస్తుంది, కంగారు పడకండి. సైడ్లో ORVM చూసారా, బాడీ కలర్లో ఇస్తున్నారు, అంటే మిడ్ వేరియంట్ అని ఎవ్వరు కూడా గుర్తుపట్టేది, టాప్ మోడల్ లానే ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ కూడా ఆప్షన్ ఉంది. డీసెంట్ గ్లాసెస్ ఉన్నాయి, సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి ఈ కార్కి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, మళ్ళీ బేస్ మోడల్ మిడ్ వేరియంట్ అని ఎవ్వరు కూడా గుర్తుపట్టరు ఇది. ఈ క్లాడింగ్స్ ఏదైతే ఉన్నాయో డోర్కి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ SUVస్కి. సో ఆఫ్ రోడింగ్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది. అలాగే బేస్ తీసుకున్న టాప్ తీసుకున్న మీకు వెనకాల డ్రమ్ బ్రేకే వస్తాయి. రేర్ సస్పెన్షన్ కామన్గా, ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ అన్ని కార్లో కామన్ సస్పెన్షన్ ఇది. ఈ సెగ్మెంట్లో కాయిల్ స్ప్రింగ్స్తో పాటు కామన్ ఉంటుంది. ఇంకా ఇంతకంటే ఏం చెప్తాం సైడ్ నుంచి. ఇంకా కైలాక్ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పబ్లిక్ని అడిగారు స్కోడా వాళ్ళు ఏ పేరు పెట్టాలని. 4 పేర్లు ఇస్తే కైలాక్ అని చూస్ చేసుకున్నారు, అందుకే ఈ పేరు పెట్టారు. నన్ను అయితే అడగలేరు. సో బుకింగ్స్ అనేవి ఓపెన్ అయిన వెంటనే 10 రోజుల్లో 10,000 బుకింగ్స్. అంటే ఈ కార్ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కైలాక్ మీనింగ్ ఏందో తెలుసా మీకు? ఇది ఒక సాంస్క్రిత్ వర్డ్ అంట, క్రిస్టల్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో ఈ కార్ని ఫస్ట్ బుక్ చేసుకుంది ఒక MD సయ్యద్ ముస్లిం, అతను టీచర్ ఇతను. సో కుషాక్ అయితే డెఫినెట్గా కైలాక్ అంటే కూడా పెద్దగా ఉంటుంది. వెనక బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడదాం, వెనకమాల నుంచి మాట్లాడదాము. స్కోడా బ్రాండింగ్ అనేది బోల్డ్ లెటర్స్లో రాశారు, బ్లాక్ స్ట్రైప్ పైన చాలా నీట్గా ఉంది. ఈ టైల్ ల్యాంప్స్ చూసారా, కొత్త డిజైన్స్ కూడా వాళ్ళు ఇన్నోవేటివ్గా చేశారు. ఎప్పుడు కూడా ఎల్ షేప్ కాకుండా కాంపాక్ట్గా తీసుకున్నారు ఈసారి టైల్ ల్యాంప్స్ అనేవి. కైలాక్ బ్రాండింగ్ ఉంది. రిఫ్లెక్టర్కి బంపర్స్ ఉన్నాయి, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి, 2 పార్కింగ్ సెన్సార్లు ఇచ్చారు కకృతిగా. మోడీస్ కూడా విజిట్ చేయండి, మీరు మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే డెలివరీ మన ఛానల్ నుంచి మాటిస్తున్నాను. సో ఈ వేరియంట్లో ఏంటంటే మన కెమెరా ఒకటి, వెనకాల వైపర్ ఒకటి, ఈ 2 అయితే మిస్ అవుతున్నాయి మనకి ఎక్స్టీరియర్ నుంచి. డిఫాగర్ వచ్చేసి సేఫ్టీ ఇంపార్టెంట్. స్టాప్ ల్యాంప్కి స్పాయిలర్ అనేది చూడొచ్చు అటాచ్ ఉంది. షార్క్ ఫిన్ హ్యాండిల్ అదే స్టెబీ హ్యాండిల్ ఉంది.
రండి మరి కైలాక్ యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడదాము. కంపెనీ చెప్పింది 446 లీటర్లు, 446 లీటర్స్ అని చెప్పారు. సో సెగ్మెంట్లో మంచి లీటర్స్ ఆఫ్ బూట్ స్పేసే. సో బిగ్ సైజ్ సూట్ కేసులు, స్మాల్ సైజ్ సూట్ కేసులు ఈజీగా వచ్చేస్తాయి. బూట్లో ల్యాంప్ కూడా ఉంది, అలాగే మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది. 3 kgs హుక్స్ కూడా ఇస్తున్నారు ఈ వేరియంట్లో. పార్సల్ ట్రే వస్తుంది, బెంచ్ ట్రే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. 60/40 టాప్ మోడల్ చూసాం మనము. దీని కింద స్పేర్ వీల్ ఉంటుంది, స్టీల్ వీల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టీల్ వీల్ కానీ 16 inches. C8 టైర్ ఒక్కటే నాకు కొంచెం కనిపిస్తుంది. టూల్ అండ్ జాక్ కూడా మధ్యలో ప్లేస్ చేశారు. ఇది బూట్ స్పేస్ గురించి మాట్లాడితేను. పైన మనం క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఒక స్ట్రైప్ అంటాం మన ఆటోమొబైల్ భాషలో, అది ఈజీగా ఉంటుంది క్లోజ్ చేసుకోవడానికి వీలుగా టెయిల్ గేట్ అనేది. ఇది ఎక్స్టీరియర్ డిజైన్ ఫీచర్స్. క్లౌస్ సిల్మరా ప్రజెంట్ CEO స్కోడాకి అయితే ఇతనే ఉన్నాడు. ఇంకా రియల్ మైలేజ్ అయితే నేను టెస్ట్ డ్రైవ్ చేసిన కానీ చెప్తున్నాను ఫ్యాక్ట్గా 15 to 16 అయితే ఇస్తుంది ఎక్కడ కూడా సిటీ హైవేస్లో. స్కోడా వీక్నెస్ ఏంటంటే స్మాలర్ మార్కెట్ షేర్ ఉండడం అబ్బా, లేకపోతే ఇంకా బాగుండు. అలాగే ఇంకా కైలాక్ అయితే ఇప్పుడు బెస్ట్ కార్ పర్చేస్ ఫ్రమ్ ద స్కోడా. నాకు తెలిసి కొషాక్ ఫ్యాన్స్ అందరూ కూడా కైలాక్ అయితే మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంటీరియర్ గురించి మాట్లాడదాము. ఈ సిగ్నేచర్ వేరియంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, గ్రే అండ్ బ్లాక్లో చూసారా. టాప్లో నేను రెగ్జిన్ సీట్ టైప్ ఆఫ్ లెదర్ అనేది అంటాడు, అదొకటి వస్తాయి. సో వైడర్ డోర్స్ ఓపెనింగ్ ఉన్నాయి. ప్లాస్టిక్స్ కూడా డీసెంట్గా అక్కడక్కడ మేనేజ్ చేశాడు ఏదో అలాగా. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఒకటి ఇచ్చాడు. పవర్ విండో ఉంది స్విచ్ వెనకాల వాళ్ళకి. క్రోమ్ డోర్ హ్యాండిల్ టాప్ మోడల్ అని. 4 స్పీకర్స్ వస్తాయి, అందులో 2 ట్విట్టర్లు ఎక్స్ట్రా వస్తాయి టాప్ మోడల్. ఇందులో ట్విట్టర్స్ తీసేశాడు. సో ఫ్యాబ్రిక్ సీట్స్ కూడా బాగానే ఉంటాయి కంఫర్ట్ వైజ్గా. ఎందుకు డౌట్ రండి చూపిస్తాను లైవ్లో ఇల్లందో. అంటే సపోర్ట్ చూశారు కదా, బాగుంది. ఇది ఒక్కటే మనకు లాంగ్ డ్రైవ్స్ ఇంపార్టెంట్. నీరూమ్ కూడా బాగుంది. స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్ వచ్చాయి. హెడ్ రూమ్ కూడా పర్లేదు, నా హైట్ 5.7కి మీరే అర్థం చేసుకోండి. హోల్డర్స్ ఇచ్చాడు, హుక్స్ ఇచ్చాడు. మెయిన్ ఇంకేంటంటే సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది. సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేయలేం కూడా మిడ్ వేరియంట్ నుంచి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ 3 ఉన్నాయి, ఇలాంటివి తీసాడు కానీ సెంటర్ ఆమ్రెస్ట్ ఇక్కడ తీసేసాడు. నిన్న ఉండే మనకు టాప్ గ్రౌండ్లో. సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ప్రాపర్ బకెట్ సీట్స్, ఐసోఫిక్ చైల్సీస్. కానీ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెంటర్ ప్యాసింజర్ కొంచెం ఇలా ఎత్తుగా వచ్చింది. బక్క వాళ్ళకి పర్లేదు కానీ లావ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది లాంగ్ డ్రైవ్స్కి. ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ కోసం టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. డాష్ చూడండి, ఈజీగా తెలిసిపోతుంది మిడ్ వేరియంట్ అని. టాప్కి బేస్కి 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారా, ఇంకా స్టాండర్డ్ సేఫ్టీ బేస్ మోడల్ నుంచి వచ్చేసాయి. అసలు ఇంకా సేఫ్టీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. స్కోడా కార్లో అంత బాగుంటుంది సేఫ్టీ ఫీచర్స్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ. రండి మరి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. వాల్యూ ఫర్ మనీ ఊకనే అనలే కదా, మళ్ళీ కామెంట్లో వేసుకుంటారు. డాష్ అయితే ఇలాగ ఉంటుంది మిడ్ వేరియంట్ది. డోర్స్ నుంచి సేమ్ డిజైన్సే, మళ్ళీ స్పెషల్ ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కాస్ట్ కటింగ్ మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ డ్రైవర్కి ఉండే నిన్న టాప్ వేరియంట్లో ఇక్కడ లేదు. ఎయిర్ బ్యాగ్స్ మాత్రం సీట్ నుంచి కూడా వస్తాయి. డాష్లో కొంచెం ప్రీమియంనెస్ అనేది పోయింది. ఇక్కడ బీచ్ ఫినిష్ ఉండే టాప్లో అది లేదు ఇక్కడ, మిగతా అంతా సేమే. గ్లో బాక్స్ మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఇక్కడ కూల్ గ్లో బాక్స్ ఉంది. అంటే సమ్మర్లో బాటిల్స్ డ్రింక్స్ అవన్నీ కొంచెం కూల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాల్యూ ఫర్ మనీగా ఈ ఫీచర్ అనేది. సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడదాము. టాప్ వేరియంట్కి దీనికి 2 ఫీచర్లు సేఫ్టీలో తీసేశాడు. యాంటీ థీఫ్ అలారం, అంటే దొంగలు పట్టినప్పుడు అలారం ఒకటి మోగుతుంది, అదొకటి లేదు. హిల్ అసిస్ట్, ఎత్తుగా ఉన్నప్పుడు మనకు వెనక్కి పోకుండా ఆగుతుంది వెహికల్, అదొకటి తీసేశాడు. మిగతా అన్నీ ఉన్నాయి, లైక్ ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBDలు, సీట్ బెల్ట్ వార్నింగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ESC, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండోస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సీస్ మౌను, ప్రీ టెన్స్టర్ ఫోర్స్ లిమిటర్, సీట్ బెల్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి మాట్లాడితే డోర్స్లో మనకు 4 పవర్ విండోస్ వచ్చాయా, చైన్ లాక్ వచ్చిందా, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORMs కంట్రోల్ వచ్చాయి. ఫోల్డబుల్ అయితే లేదు, అదొకటి తీసేసాడు ఫీచర్, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పొట్టోలో కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మిగతా అన్నీ కూడా మాన్యువల్గా వేసుకోవచ్చు, స్లైడర్ రిక్లన్ అన్ని. ఎలక్ట్రిక్ అయితే లేదు. ఇక రైట్ సైడ్లో మీరు హెడ్ లైట్స్ కంట్రోల్స్ అనేవి చూడవచ్చు. ఇవి లైట్స్ కంట్రోల్స్ ఇస్తాడు. జర్మన్ కార్లో కామన్గా వచ్చే అవన్నీ డిజైన్సే. మిగతా డాష్ బోర్డ్ అంతా సిగ్నేచర్ వేరియంట్ ఇలాగైతే ఉంటుంది. ఇక అరే మెయిన్ చెప్పాల్సింది ఒకటి మర్చిపోయినా ఏంటంటే, సో టాప్ మోడల్ నిన్న మనం పుష్ బటన్ చూసామా, ఆ పుష్ బటన్ రాదు, ఇలా మాన్యువల్గా కీతో పెట్టుకోవాలి. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసే బదులు ఇలా కీస్ చేసుకోవడంలో తప్పేం లేదు, పెద్ద స్టెమా కూడా ఏం పట్టదు. సరే ఇక లోపలికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఇలా ఉంటుంది సిగ్నేచర్ వేరియంట్ అనేది డాష్ బోర్డ్. వెహికల్ ఆన్ చేసేద్దాము. ఆన్ చేయగానే స్కోడా లోగోతో అలా టింగ్ మన వెల్కమ్ చెప్పాడు. అసలు మొత్తం స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 2 ఆన్ అయిపోయినాయి. ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇక ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడదాం. టచ్ స్క్రీన్ నిన్న 10 inch టచ్ స్క్రీన్ టాప్ మోడల్లో చూసింది, ఇలా 7 inch అవుతుంది. పెద్ద స్క్రీన్ లేదు. వైర్ తోటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది, వైర్లెస్ లేదు. ఇన్బిల్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ ఏవి రావు. 4 స్పీకర్లు ఇస్తాడు, బ్లూటూత్ వస్తుంది, రేడియో వస్తుంది. ఇక సౌండ్ సిస్టమ్ అంటారు, మీరే వినండి. ఆడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. స్కోడా స్పీకర్లు అయినా కూడా స్టాండర్డ్ ఉంటాయి, అదేం డౌటే లేదు. ఇక మిగతా ఏం రావు మనకు. టచ్ ఇష్యూస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. జనరల్ సెట్టింగ్లో లాంగ్వేజ్లో మీకు వచ్చిన లాంగ్వేజ్ని పెట్టుకోండి. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. ఇక డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి, ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్లే సెట్టింగ్స్, క్లాక్, ఇవన్నీ
బ్లూటూత్, రేడియో, ఆడియో అంతే. టైం ఒకటి చెప్తుంది, మిగతా హోమ్ స్క్రీన్ ఇలాగే ఉంటుంది. ఇది టైం డిస్ప్లే చెప్తుంది. లేదా మీరు టైం సేవ్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే కంప్లీట్గా. చలో పోయి పనిలో పని క్లస్టర్ గురించి కూడా మాట్లాడేద్దాము. ఇక్కడ కూడా మళ్ళీ కాస్ట్ కటింగ్ అనేది చేశాడు. మరి 4 లక్షల రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఈ మాత్రం ఉంటుంది. టాకో ఒకటి ఇది, స్పీడో ఒకటి ఇది అనలాగ్లో ఇస్తున్నారు. మీరు చూపెట్టాను కదా సర్కిల్తో. సెంటర్లో ఒక చిన్న డిస్ప్లే వస్తుందా. నిన్న 18 స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే ఇక్కడ మనకు 3.5 ఇంచ్ చేశాడు. ఇందులో సర్వీస్ ఇంటర్వెల్స్ కానీ, స్పీడో కానీ, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, టైం సెట్టింగ్స్, టాకో, స్పీడో ఇవన్నీ కూడా మీరు బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. డాష్బోర్డ్లో సేమ్ ఏసీ వెంట్ డిజైన్ తీసుకున్నాడు. ఇక్కడ మనకు అజల్ లైట్ స్విచ్ ఉంది, లాక్ అండ్ అన్లాక్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆటో స్టార్ట్ బటన్లు ఇచ్చేసాడు. ఏసీ అంటారా మాన్యువల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఏక్యూఏ లాంటివి రావు, మనకు మాన్యువల్గా చేసుకోవాలి. ఇది ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ వస్తుంది, స్టోరేజ్ స్పేస్ ఉంది, ఎలాంటి వైర్లెస్ ఛార్జర్ లేవు, స్టైలిష్ గేర్ లివర్ ఉంది. ఒక్క 12 వాట్స్ పవర్ సాకెట్ ఒక ఫ్రంట్ వాళ్ళకి ఇస్తున్నారు ఛార్జింగ్ పోర్ట్ అనేది. కీ హోల్డర్, కీ లేకపోతే పని లేదు. కంపల్సరీ మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ చూసారా, అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇది కూడా బాగానే ఉంది డిజైన్. ఇక స్టీరింగ్ వీల్ వచ్చేసి మన స్లాబ్ నుంచి చూస్తున్నాం, ఇదే స్టీరింగ్ వీల్ కానీ లెదర్ రాదు, టాప్ మోడల్ లెదర్ స్టీరింగ్ వస్తుంది. సో ఒకసారి బంద్ చేసిన వెహికల్ మళ్ళీ బ్యాటరీ డౌన్ అవుతుంది. ఈ సైడ్ మన కంట్రోల్స్ ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్. ఇక్కడ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ చూడవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా, టిల్ట్, టెలిస్కోపిక్ రెండు కూడా చేసుకోవచ్చు. అంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రీచ్ కూడా చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. అది మీ ఇష్టం, ఇంకా మీ డ్రైవింగ్ స్టైల్ తగ్గట్టుగా. ఇది వైపర్స్ కంట్రోల్, ఆటో వైపర్స్ ఉండవు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది, లెఫ్ట్లో ఇండికేటర్ కంట్రోల్స్ ఉన్నాయి. డాష్బోర్డ్లో మనకు ఐడిల్స్ పెట్టుకోవచ్చు. అంటే దేవుని బొమ్మలు అంటాం కదా, మీ ఫేవరెట్ గాడ్ ఎందుకు కామెంట్ చేయండి. మాన్యువల్ డిమ్మింగ్ ఇచ్చాడు, కాస్ట్ కటింగ్గా. ఎల్ఈడి డోర్ లైట్స్ ఉన్నాయి. మళ్ళీ సన్ రూఫ్ కంట్రోల్ మిస్ అయింది. ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ఉంది, ఇక్కడ టికెట్ హోల్డర్ అయితే ఉంది. సన్ రూఫ్ అనేది మిస్ అవుతుంది. సన్ రూఫే కాదు, ఇంకొన్ని ఫీచర్స్ కూడా మిస్ అయ్యేది టాప్ మోడల్తో కంపేర్ చేస్తే. సన్ రూఫ్ కావాలంటే డెఫినెట్లీ ఇక టాప్కి వెళ్ళిపోవాలి బ్లైండ్గా. సో టాప్లోనే ఉంది, మిగతా ఇంట్లో లేదు. బయటికి వెళ్ళిపోయి మనం ఇంజన్ గురించి మాట్లాడేద్దాము. సో ఫైనల్గా అయితే దాని తర్వాత మిస్ అనేవి ఏమేమి ఉన్నాయో అవన్నీ నిమ్మలంగా మాట్లాడుకుందాము. ఇంజన్ అయితే కామన్గా ఉంటుంది, బేస్ నుంచి టాప్ వరకు ఒక్కటే ఇంజన్ వస్తుంది, మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా. సో ఇంజన్ మనకు మెయిన్ కావాల్సింది స్కోడాలో పర్ఫార్మెన్స్ ఒకటి, సేఫ్టీ ఒకటి, అన్ని వేరియంట్స్లో కామన్గా ఉంటుంది. సో హుడ్ లోపల మనకు ఇన్సులేషన్ లేదు, హుడ్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. సో ఇది 1 లీటర్ టీఎస్ఐ ఇంజన్, టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్స్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే బెటర్ మైలేజ్ పర్ఫార్మెన్స్ కోసం. 999cc ఇన్లైన్ 3 సిలిండర్స్ ఇంజన్. 3 సిలిండర్స్ అంటే మళ్ళీ వైబ్రేషన్స్ ఉంటాయి అనుకోకండి, డీసెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. 12 వాల్వ్స్ తోటి టర్బో చార్జర్తో వస్తుంది. 114 bhp పవర్ తీస్తుంది, 178 Nm టార్క్ తోటి. 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు సిగ్నేచర్ వేరియంట్లో. మైలేజ్ 19 అంటారు కానీ రియల్ వరల్డ్లో నేను టెస్ట్ డ్రైవ్ చేస్తూ చెప్తాను. అది BS6 phase 2 ఇంజన్, పవర్ స్టీరింగ్తో టాప్ స్పీడ్ 188 వరకు ఈజీగా వెళ్తుంది. 0 to 100 జస్ట్ 10.5 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక మిస్ అయిన ఫీచర్లు ఏమేమి ఉన్నాయి ఈ వేరియంట్కి టాప్ వేరియంట్కి డిఫరెన్స్ చూస్తే, ఆటో హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇవి రావు. కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ రావు. 17 ఇంచెస్ అలాయ్స్ రావు, దీంట్లో 16 ఇంచెస్ అలాయ్స్ వస్తాయి. షార్క్ ఫిన్ యాంటీనా రాదు, నార్మల్ యాంటీనా వస్తుంది. అలాగే రేర్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఒకటి మిస్ అవుతుంది ప్యాసింజర్లకి. ఆండ్రాయిడ్ ఆటో వైర్తో రాదు, వైర్తో వస్తుంది, వైర్లెస్ రాదు. కనెక్టెడ్ ఫీచర్స్ ఏవి రావు, 2 ట్విటర్లు రావు, 10 ఇంచ్ టచ్ స్క్రీన్ రాదు. 8 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా రాదు, డ్రైవర్ డిస్ప్లే అంటాము. వెంటిలేటెడ్ సీట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏక్యూఐలు, అలాగే 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, ambient లైటింగ్లు, వైర్లెస్ ఛార్జర్లు, సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, రివర్స్ కెమెరా ఇవి ఏవి రావు. సేఫ్టీలో యాంటీ థీఫ్ అలారం ఒకటి, ఇల్ అసిస్ట్ ఒకటి, ఈ రెండు మిస్ అవుతాయి. భారత్ ఎన్క్యాప్ నుంచి 5 out of 5 స్టార్ రేటింగ్ వచ్చింది. నేను ఎన్క్యాప్ జరిగిన కార్లను ముట్టుకున్నాను, నెక్స్ట్ మీకు షార్ట్స్లో చూపిస్తాను. చలో ఇంకా ఇవన్నీ మిస్ అవుతాయి, ఇవన్నీ వద్దనుకుంటేనే మీ సిగ్నేచర్ రండి. ఇవన్నీ మాకు కావాలనుకుంటే టాప్ వేరియంట్ మన ఛానల్లో రివ్యూ ఉంది ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి. కాంపిటీషన్ అంటారా, టాటా నెక్సాన్, బ్రీజా, వెన్యూ, మహీంద్రా 3X, సోనెట్, సైరాస్ ఇవన్నీ సేమ్ సెగ్మెంట్ సబ్ కాంపాక్ట్ 4 మీటర్లు వస్తాయి. ఇవన్నీ ప్రైస్ అండ్ ఫీచర్స్లో కాంపిటీషన్ వస్తాయి. స్కోడా కంపెనీ ఎవరిదో తెలుసా, వోక్స్ వ్యాగన్ అనేది మదర్ కంపెనీ అంటారు. ఇంకా స్కోడా కైలాక్ అనేది లైఫ్ స్పాన్ ఇంజన్ వచ్చేసి 2 lakhs kilometers అంటారు. 1.5 నుంచి 2 lakhs kilometers లైఫ్ స్పాన్ ఉంటుంది. కరెంట్ కైలాక్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్తాను, ఎందుకంటే మైలేజ్, ఇంజన్, ప్రైస్, సేఫ్టీ, స్టైల్ ఇవన్నీ కంపేర్ చేయండి, కైలాగే బెటర్ అనిపిస్తుంది కదా. పైగా స్కోడా కార్స్ కూడా ఈ మధ్య రీసేల్ వాల్యూ బాగా పెరిగింది. అలాగే ఇంకా స్కోడా కార్స్లో ఒకటి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అది ఒక్కటి మీరు చూసుకుంటే ఓకే. ఆ బాస్ ఇంకోటి అసలైందే మర్చిపోయినా, దీన్ని ఆలివ్ గోల్డ్ కలర్ అంటారు. దీనికోసం మీరు ఎక్స్ట్రా ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి విషయం ఏంటంటే ఈ కలర్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ చూస్ చేసుకున్నారు, ఆలివ్ గోల్డ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా గ్రే, బ్లూ, రెడ్, వైట్, సిల్వర్ ఇవి కూడా ఉన్నాయి, మీరు ఇవి కూడా చూస్ చేసుకోవచ్చు. మరి ఎంతమంది బేస్ మోడల్ రివ్యూ కావాలో కామెంట్ చేసేయండి.
సో ప్రస్తుతానికి టైం అయితే అర్ధరాత్రి 3 అవుతుంది. నాకు ఇప్పుడు 3 వచ్చింది. నేను వాయిస్ ఓవర్ వేసి ఎడిటింగ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు నాకు వేరే వర్క్స్ ఉన్నాయి షోరూమ్కి వెళ్ళేటి. సో ఇలాగే నేను రెగ్యులర్గా ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు ఒకటే చేయాలి, మీరు అవన్నీ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళు చేసుకున్నారు నాకు తెలిసి, వాళ్ళ నమ్మకం ఉంది. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న ఒక్కసారి అందరు చెక్ చేయండి. లైక్ షేర్ కూడా చేస్తే నాకు మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. మరి మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ ప్యాసింజర్లు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. రైడ్ చేసే వాళ్ళందరూ కూడా స్టాండర్డ్ ఐఎస్ఐ ఉన్న హెల్మెట్స్ యూజ్ చేయండి. పిల్ అండ్ ఐడితో పాటు రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్ సనీ.